హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మీకు తెనాలిలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పాత శివాలయం అంటారండి. ఈ శివాలయాన్నయితే మీకు నేను చూపిస్తాను. ఈ శివాలయానికైతే మరొక పేరుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే పాత శివాలయం అనే పిలుస్తారనమాట. ఈ శివాలయానికైతే మేము పూజ చేయించుకోవడానికైతే వెళ్ళాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. గుడి లోపల చాలా బావుంటుంది. మీకిక్కడ విశేషాలన్నీ కూడా నేను మధ్యలో మీకు వివరిస్తా. రామలింగేశ్వర స్వామి ఆలయం అని అంటారనమాట. చాలా పురాతనమైన ఆలయం అండి. తెనాలిలోని ఈ పాత శివాలయం దాదాపు 100 సంవత్సరాలకు పైగా పురాతనమైందంట. అయితే ఇక్కడ కొన్ని కొన్ని చారిత్రక ఆధారాలు కూడా ఉంటాయి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. లోపల శివలింగం అయితే ఉంటుంది. శివలింగాన్నయితే నేను వీడియో తీయడానికైతే అక్కడ ఎలో లేదు. మొబైల్స్ అయితే బయటనే లోపలికి ఎలో లేదని బోర్డ్స్ అయితే ఉన్నాయి. బయట ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం జరిగే సన్నివేశం ఉంటుంది కదా! అది గోడ మీద ఇలా బొమ్మల రూపంలో మనకి కనిపించేలాగా ఉందన్నమాట. స్టార్టింగ్‌లో శివరాత్రి ఆ టైంలో అక్కడ జరిగే మహోత్సవాలైతే, పూజలైతే చాలా బాగా జరుగుతాయి. ఆ టైంలో అయితే చాలా రద్దీగా ఉంటుందండి. అయితే మేము నార్మల్ డేస్‌లో వెళ్ళాము. ఇక్కడ ప్రసాదం అది అంటే ఎవరైనా పంచిపెట్టాలనుకునే వాళ్ళు గుడి తరపునే కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇండివిడ్యువల్‌గా వాళ్ళు కూడా ప్రసాదాలవి పంచిపెడతారనమాట. ఇంకా చెప్పేదేముందండి, మహాశివరాత్రి, కార్తీక మాసం లాంటి పర్వదినాల్లో అయితే ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందండి. అసలు నిలబడడానికి కూడా ఉండదనమాట. ఇక్కడ ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు మరియు దీపోత్సవాలు ఇలాంటివి బాగా వైభవంగా జరుగుతాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తెనాలి వాళ్ళు వెళ్ళుంటే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే నా వీడియో తెనాలిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుంటే గనక నాకు కూడా తెలుస్తుంది. అండ్ చిన్న లైక్ చేసి మీ అంటే మీరు కూడా వెళ్ళుంటే నాకొక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనకి లింగాష్టకం, శివాష్టకం ఇవన్నీ కూడా ఇలా నాపరాయి మీద మనకి గోడ మీద ఉంటుంది కదండీ! అలా పాలరాయిలాగా ఉండే దాని మీద చెక్కిచ్చారనమాట. ఎవరైనా వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చొని అక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంది. అంటే మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ స్వామి మాలలు అవి ఇరుముళ్ళు అవి జరుగుతున్నాయండి. జనవరి టైంలో వెళ్ళాము. ఇక్కడ మనకి అంటే శివలింగాలు, పంచభూత లింగాలు ఉంటాయి కదా! ఆ లింగాలకు సంబంధించిన చరిత్ర గాని, అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదండీ! ఆ శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టతను తెలియజేసేది. అంటే అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఒకసారి చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా మనం అక్కడికి వెళ్ళిన ఇది ఉంటుంది మనకి. ఇక్కడ నుంచయితే మీకు గుడి చుట్టుపక్కలంతా చూపిస్తాను. గుడి చుట్టూ అయితే మేము వెళ్ళాక ప్రదక్షిణలయితే చేశామండి. గుడైతే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. పురాతన కట్టడం కదా! అయితే మీకిప్పుడు నేనొకటి చూపిస్తాను. అప్పట్లో అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రూ. 1,00,000, 50,000 ఇస్తేనే గోడల మీద ఏస్తారు కదా! మనకి పేర్లు. చూసారు కదా! రూ. 30, రూ. 70, రూ. 75, రూ. 100 ఉన్న పేర్లే అప్పట్లో ఈ గోడల మీద చెక్కారు అంటే నిజంగా ఎంత పురాతనమైనదో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే అంత తక్కువ డబ్బులను కూడా గోడల మీద రాశారు అంటే వందల ఏళ్ల నాటిదే చరిత్ర కలిగిన శివాలయం అండి. అంతకుముందు ఇంకెప్పటి నుంచి ఉందో ఇక్కడైతే మనకి ఆహ్, శివలింగం మనకి మనమే అభిషేకం చేసుకోవడానికి అవన్నీ ఉంటాయండి. నాగదేవత ప్రతిష్ఠించినవి గానీ, లేదు అంటే గనక నవగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడుంటాయి. ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ బయట శివలింగానికనేది వాటర్‌తో అభిషేకం చేసుకోవచ్చు. మంచినీటి సదుపాయం ఉంటుంది. అక్కడికి వెళ్లి మనం ఏదైనా బాటిల్‌తో తెచ్చేసి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళొచ్చనమాట. నవగ్రహాలైతే అటువైపుగా ఉంటాయండి. నవగ్రహాల చుట్టూ తిరిగేవాళ్ళు, అక్కడ పూజలు చేయించుకునేవాళ్ళు అక్కడ చేయించుకుంటారు. ఇక్కడొచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే మనస్ఫూర్తిగా మనం ఎక్కడైతే తలుచుకుంటామో మనసులో అక్కడే దేవుడున్నట్లుగా మనం భావించాలి. ఎప్పుడైనా సరే ప్రతిష్టాత్మకంగా మనం అక్కడికే వెళ్లి చేయాలనుకునేయి కొంత ఆర్థిక పరంగా మనకి సహకరించకపోవచ్చు పరిస్థితులు. ఆరోగ్యపరంగా కూడా వయసు రీత్యా కూడా అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు. కానీ అష్టాదశ శక్తిపీఠాలు ఇలా ఇక్కడ ఒక పెద్ద వినాయకుడు, అన్నపూర్ణాదేవి ఇవన్నీ ఉంటాయండి నిజంగా. అంటే మనకి అక్కడికి అష్టాదశ శక్తిపీఠాలన్నీ మనం చూస్తే ఎలాంటి మనసుకి ప్రశాంతత, హాయి కలుగుతుందో ఇక్కడ కూడా మనకనిపిస్తుంది. ఇక్కడ శివుడు, పరమశివుడు అన్నపూర్ణాదేవి ముందు భిక్షాటన చేస్తున్నట్లుగా కనిపించింది. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అంటాము. కానీ అలా కాదండి. అంతటి పరమశివుడే అమ్మవారి ముందు భిక్షాటన కోసం నిలబడ్డాడు అంటే మనకి లభించే ఆహారం ఎంత వాల్యుబులో, ఎంత పవిత్రమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటి నుంచి
ఇక్కడ ఒక పెద్ద శివలింగం అయితే మనకి అభిషేకానికి కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంత పెద్ద శివుడి విగ్రహం, కుమారస్వామి ఇవన్నీ చూస్తున్నారు కదండీ! ఇక్కడ నుంచి మనకి శివుడికి సంబంధించి అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో అలానే శివుడికి ఎన్ని రూపాలుంటాయో రుద్ర రూపం, రౌద్ర రూపం, అర్ధనారీశ్వర రూపం వీటన్నిటితో కూడా ఇక్కడికి మనకి అర్థమయ్యేలాగా శివుడికి ఇన్ని రూపాలున్నాయా అని అంటే విష్ణుమూర్తికే ఎక్కువ రూపాలున్నాయనుకుంటారు గదా! ఇక్కడ అమ్మవారైతే ప్రతిష్ఠించి ఉంచారండి. చాలా తేజోవంతంగా ఉంది. అమ్మవారి ముఖమైతే చూసారు కదా! ఎంత ప్రశాంతంగా, విశాలంగా ఉందో. రుద్ర స్వరూపంలో ఉన్న శివుడనమాట. మనకి నార్మల్‌గా శివుడు అంటే ఒకటే రూపంలో అనుకుంటాము. కానీ ఇన్ని రూపాలున్నాయని నేను ఇక్కడ చూసాకే తెలుసుకున్నానండి. అవన్నీ మీకు కూడా నేను చూపిస్తున్నాను. లాస్ట్‌లో వచ్చేసి మనకి నటరాజస్వామి ఇది అందరికీ తెలిసిన రూపమే. వీటన్నిటిని కూడా ఇలా ఈ ప్రాంగణం అంతా కూడా అమర్చారనమాట విగ్రహాల రూపంలో. అంటే నైట్ టైమ్ అయితే లైటింగ్‌లో ఇంకా బావుంటుందండి. డే టైమ్‌లో కదా కొంచెం ఎండకి వీడియో కూడా కొద్దిగా డల్‌గా వచ్చింది. అయినా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం అయితే నేను చేశాను. ఈ వీడియోలో ఏవైనా అంటే నేను చెప్పడంలో ఏవైనా పొరపాట్లు జరిగినా పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఇక్కడున్నవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇట్లా నవగ్రహాలు ప్రతిష్ఠించినవి ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ఉంటాయి. పెద్ద సర్పం రూపంలో ఉండి ఇక్కడొక శివలింగం ఉంటుందనమాట. చాలా విశేషంగా అయితే ఇక్కడ పూజలైతే జరుగుతాయండి. ఇట్లా చెట్టు కింద మనకి శివలింగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అంటే శివలింగం మీద పాలు పోసినా, నీళ్లు పోసినా, ఏవి ఏసినా సరే జారిపోతాయి కదా! అలానే వాళ్ళు ఎలా అయితే పూజ చేయాలనుకుంటున్నారో అలాగే వాళ్ళే సొంతంగా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు కనిపించే దగ్గర మనం గుడి లోపలికి వెళ్ళడానికి దర్శనం చేసుకొని అవతల వైపుకి బయటకొచ్చేస్తామండి. గుడైతే చాలా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా ఈ గుడిని విజిట్ చేసిన వాళ్ళైతే గనక ఒక కామెంట్ చేయండి. లేదా తెనాలి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఈ గుడిని ఒకసారెళ్లి దర్శనం చేసుకోండి. తప్పకుండా తెనాలిలో ఉన్న వాళ్ళెవరైనా గనక ఈ వీడియోని చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకొస్తామనమాట. ఇక్కడ మనకి నవగ్రహాలనేవి ఉంటాయి. పూజలు చేయించుకునేవాళ్ళు ఇక్కడ పూజ చేయించుకోవచ్చు. పక్కనే బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.